నా పేరు నబీ. నన్ను అందరు షూటింగ్ కోచ్ నబీ. 1990 నా ఎన్సీసీ లైఫ్ నుంచి మొదలు పెట్టాను. షూటింగ్ అన్నటువంటిది ఎన్సీసీ అన్నటువంటిది నా లైఫ్ లో రాకుండా ఉండేది అంటే ఈ షూటింగ్ అనేటువంటిది ఉండేది కాదు. ఈ షూటర్ ఉండేది. నేను 4 విషయాల్లో మొట్టమొదటిది మీ ఫోకస్, మీ డెడికేషన్, మీ డిసిప్లిన్, మీ హార్డ్ వర్క్. ఈ 4 ఉన్నాయా మీ రైఫిల్ షూటింగ్ లో మంచి హైట్స్ కి వెళ్తారు. నా ఎంటైర్ షూటింగ్ అన్నటువంటిది ఎన్సీసీ నుంచి మొదలవడం వల్ల ఈజీ అవుతుంది. రోజుల్లో ఇంత ఆపర్చునిటీస్ లేదు. రోజు నేర్చుకోవాలనుకున్నా కూడా హైదరాబాద్ వెళ్ళాలి, ప్రతిదానికి ఫైనాన్షియల్ గా బర్డన్ అన్నటువంటిది ఉండేది. సో బేసిక్ గా ఒక్క వరల్డ్ లో చెప్పాలి అని అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నటువంటిది ఏ డిస్ట్రిక్ట్ లో లేకపోవడం ఇది ఒక పెద్ద బాధాకరమైనటువంటి విషయం. అది మంచి స్థాయి అంటే నేను అప్పటికే ఆల్రెడీ స్పోర్ట్ లో గోల్డ్ మెడల్ ప్రూవ్ చేసుకున్నాను. 50 మీటర్స్ లో గోల్డ్ మెడల్. సో 2006 విషయం చెప్పారు. అక్కడ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా మా దగ్గర స్పోర్ట్స్ కి సంబంధించి ఏ పర్టికులర్ స్పోర్ట్స్ సంబంధించి నిధులు ఏమి లేవి అనేసి నాకు అట్లీస్ట్ ఏదైతే ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉండే. సో అప్పుడు అది ఇంకా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏంది అన్నటువంటి ఒక గిల్టీనెస్ బాగా ఫీల్ అయ్యింది. అదొక ఎంబారస్మెంట్ సిచ్యువేషన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినటువంటి 2 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. మొట్టమొదటి వ్యక్తి మన భద్రాద్రి డిస్టిక్ కలెక్టర్ గారు జితేంద్ర పాటిల్ గారు. ఆయన ఆలోచనల నుంచి మొదలైనటువంటి ఈ రేంజ్. రెండో వ్యక్తి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి క్రీడలకు సంబంధించినటువంటి ఆఫీసర్ మన యువజన క్రీడా అధికారులు పరందామరెడ్డి సార్. ఈ ఇద్దరి వల్లే ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ రేంజ్ లో మనం ఎంతో గొప్పగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక క్రీడని ఇక్కడ తీసుకుని రాగలిగామని చెప్పడానికి ఉన్నటువంటి 2 వ్యక్తులు వీళ్ళు.